రాష్ట్రంలో 73 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేస్తున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే సిపిఆర్ఓ బాలాజీ కిరణ్ తెలిపారు. 25 కోట్ల వ్యయంతో రాయనపాడు స్టేషన్ను అభివృద్ధి చేశామన్నారు. 12 కోట్ల 60 లక్షలతో మంగళగిరి స్టేషన్ను, 11 కోట్లతో మార్కాపురం జిల్లాలోని ఖమ్మం స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరిచినట్లు చెప్పారు. రేపు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీటిని ప్రారంభిస్తారని తెలిపారు. 17 జూలై శుక్రవారం రోజు ఈ 3 స్టేషన్స్ లోనూ లోకల్ ఫంక్షన్స్ ఉంటాయి. తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ లో వీటిని ఇనాగ్రేట్ చేస్తారు. రాయన్పాడు రైల్వే స్టేషన్ సుమారు 25 కోట్ల వ్యయంతో ఈ రైల్వే స్టేషన్ లో ప్యాసింజర్ అమినిటీస్, ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ చేశాం. సో ప్యాసింజర్ ఎక్స్పీరియన్స్ ని ఇంప్రూవ్ చేయడం కోసం అవసరమైన సదుపాయాలన్నీ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మంగళగిరి స్టేషన్ 12.6 crores వ్యయంతో ఒక సెకండ్ ఎంట్రీని డెవలప్ చేశారు. ఆ సెకండ్ ఎంట్రీలో వెయిటింగ్ హాల్, ప్యాసింజర్ వెయిటింగ్ ఏరియా అంతా డెవలప్ చేశారు, టికెటింగ్ ఏరియా. అలాగే 2 లిఫ్ట్స్ కూడా మంగళగిరి స్టేషన్లో ప్రొవైడ్ చేశారు. ఖమ్మం స్టేషన్లో 11 కోట్ల వ్యయంతో రీడెవలప్మెంట్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. వీటన్నిటినీ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఇనాగ్రేట్ చేసిన తర్వాత ప్రజల సదుపాయం కోసం దక్షిణ కోస్తా రైల్వే చేయబోతుంది. ఇది మొట్టమొదటిసారి దక్షిణ కోస్తా రైల్వే ఫామ్ అయిన తర్వాత జరుగుతున్న మేజర్ ఫంక్షన్ కాబట్టి we expect a lot of support from the local public.